నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లిలోని నోష్ ఫార్మా కంపెనీ ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నిన్న రియాక్టర్ పేలిపోయిన ఘటనలో ఒకరు మరణించిన విషయం మనం చూసాం. అయితే 8 మంది గాయపడ్డారు కూడా. వారిలో 2 పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యం వైఖరే కారణమంటూ సిపిఐ నేతలు ఆరోపిస్తున్నారు. 20 రోజుల ముందే ఒక ప్రమాదం జరిగితే చర్యలు తీసుకోకుండా మళ్లీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేశారంటూ విమర్శిస్తున్నారు. చనిపోయిన కార్మికుడి కుటుంబానికి ₹1,00,00,000 పరిహారంతో పాటు గాయపడిన వారందరికీ 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నోష్ ఫార్మా దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రేవణ్ అందిస్తారు. పరిశ్రమల పేరు చెప్తేనే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలైతే ఉలిక్కి పడుతున్నారు. నోష్ ల్యాబ్లో జరిగినటువంటి ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయాడు. మరో 8 మంది అయితే తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున వందలాది ఫార్మా కంపెనీలు అయితే ఫార్మా కంపెనీలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో అనేక మంది కార్మికుల ప్రాణాలు అయితే గాల్లో కలుస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది ఏదైతే ఈ ప్రమాదంలో గాయపడినటువంటి ఏదైతే నోష్ ల్యాబ్లో రియాక్టర్ పేలిన ఘటనలో అంటే కార్మికులు అయితే గాయపడిన వారంతా ప్రస్తుతం అయితే హైదరాబాద్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు కార్మికులకు అంటే అండగా ఉండేందుకు సిపిఐ నేతృత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కూడా కొనసాగుతుంది. మనతో పాటు ఎమ్మెల్సీ నెల్లికట్ని సత్యం ఉన్నారు. చెప్పండి, ఎట్లా వస్తారు ఈ పరిశ్రమలో తరచూ జరుగుతున్నటువంటి ప్రమాదాలని, ప్రత్యేకంగా ఈ ప్రమాదాన్ని ఎట్లా వస్తారు? ఈ ప్రమాదానికి ప్రధాన బాధ్యత ఈ నోష్ కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలి. వారితో పాటు దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం తరఫున తనిఖీ చేసే అధికారులు బాధ్యత వహించాలి. అందువల్ల ప్రభుత్వం ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ఏదో 2 రోజుల హడావుడి తప్ప మరి భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా మరి నివారించడానికి సరి అయిన ఆలోచన చేయాలి. సరే, ముఖ్యంగా నోష్ కంపెనీ ఒక 20 రోజుల క్రితమే ప్రమాదం జరిగినప్పుడు సమగ్ర విచారణ జరిపి మరి సంబంధించిన అంశాల మీద సమగ్ర విచారణ జరిపితే మనకు తేలిపోయేది. కానీ అట్లా కాకుండా మరి వెంటనే మరి దానికి అవకాశం ఇవ్వడం, రెండోసారి కూడా మళ్ళీ వెంటనే రావడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యంగా చనిపోయిన కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా దెబ్బలు తాకిన వాళ్ళందరూ కూడా గాయపడ్డ వాళ్ళకు ఒక 50 లక్షల నష్టపరిహారం ఇచ్చి రేపు భవిష్యత్తులో వాళ్ళ జీవనోపాధికి కూడా మరి వాళ్ళు బతకడానికి కూడా ప్రభుత్వం ఈ యొక్క యజమాన్యం బాధ్యత తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. మొత్తం మీద కార్మికులు ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రమాదానికి కేవలం నోష్ ల్యాబ్ యొక్క యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం చెప్తున్నారు. ముఖ్యంగా అధికారుల పర్యవేక్షణలో కొరవరిందని ఎమ్మెల్సీ సత్యం అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా చనిపోయినటువంటి కార్మికులకైతే ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవాన్, TV9 పిట్టంపల్లి.